విషాదం నింపింది కృష్ణాష్టమి వేడుకలు. అయితే కృష్ణాష్టమి వేడుకలు 5 ప్రాణాలని బలిగొన్నాయి. అక్కడ జరిగినటువంటి ఒక కార్యక్రమంలో హాజరైనటువంటి యువకులంతా కూడా ఇప్పుడు ఒక్కసారిగా ఆందోళన, ఒక రకంగా చెప్పాలంటే వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. రామంతపూర్ దగ్గర కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా ఒక రథయాత్రని ప్రారంభించారు. ఆ రథయాత్రలో భాగంగా టస్కర్ పైన శ్రీకృష్ణుడి విగ్రహాన్ని అక్కడ పెట్టి ఆ ప్రాంతం అంతా కూడా యాత్రగా ఆ రథాన్ని తరలిస్తూ యాత్రగా చేపట్టడం మొదలుపెట్టారు. కొంతమంది ఊరేగింపుగా వెళ్ళడం మొదలుపెట్టారు యువకులు. సుమారుగా ఈ కార్యక్రమంలో 70 మంది పాల్గొన్నారట. దాంట్లో యాత్ర దాదాపుగా పూర్తి కావచ్చింది. ఇక ఎక్కడి నుంచి అయితే ప్రారంభమైందో అదే ప్రాంతానికి చివరిగా ఆ రథం రాబోతోంది. సో ఆ రథం రాబోతున్న క్రమంలోనే కొంతమంది యువకులు దాన్ని యాక్చువల్గా అయితే ఒక వెహికల్ ద్వారా, ఒక ఆటో లేదా ట్రాలీ ద్వారా దాన్ని ఆ టస్కర్ని లాగాల్సి ఉంటుంది. ఆ శ్రీకృష్ణుడి విగ్రహం పెట్టినటువంటి ఆ టస్కర్ లాగాల్సి ఉంటుంది. కానీ దగ్గరికి వచ్చాం కదా, సరదాగా లాక్కుంటూ వెళ్దామని చెప్పి ఆ యువకులంతా కూడా ఆ టస్కర్ని స్వయంగా తమ చేతులతో లాగడం మొదలుపెట్టారు. అయితే కొద్ది దూరం వరకు చివరిగా ఎక్కడి నుంచి అయితే ప్రారంభమైందో అక్కడికి చేరుకోగానే కరెంటు తీగలు ఆ విగ్రహాన్ని అంటాయి. దీంతో ఆ విగ్రహం బ్రాంజ్, అట్ ది సేమ్ టైం ఆ ట్రాలీ, ఆ టస్కర్ అంతా కూడా ఐరన్తో ఉంది కాబట్టి ఎలక్ట్రిక్ సర్క్యూట్ పాస్ అయింది. ఆ లాగేటువంటి ఆ 9 మంది యువకుల్లో 5 స్పాట్లోనే మరణించారు. 5 స్పాట్లోనే ఆ కరెంట్ షాక్ తగిలి మరణిస్తే ఇంకా 4 పరిస్థితి చాలా విషమంగా ఉంది. వారందరినీ వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేర్పించారు. ఒక్కసారిగా అప్పటి వరకు కోలాహల వాతావరణంలో అట్టహాసంగా జరిగిన వేడుకలు కాస్త విషాదాన్ని అలుముకున్నాయి. కన్నీరు ముండిగా విలపించారు. ఆ ప్రాంతం అంతా విషాదం అలుముకుంది. సో ప్రస్తుతానికి మృతుల పేరు కృష్ణ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, సురేష్, రుద్ర వికాస్, రాజేందర్ రెడ్డిగా తెలుస్తోంది. అక్కడ మీరు చూడండి, ఒక్కసారిగా కుప్పగొలిపోయిన యువకుల దగ్గర చుట్టూ స్థానికులు, తోటి స్నేహితులంతా కూడా వారి గుండెల పైన బారుతూ ఉన్నారు, వారి చెస్ట్ పై కొడుతూ ఉన్నారు, వారికి సిపిఆర్ చేస్తున్నారు. సో అది షార్ట్ సర్క్యూట్ కొట్టడంతో డైరెక్ట్గా హార్ట్కి అటాక్ అవుతుంది. హార్ట్కి ఫస్ట్గా అటాక్ ఇస్తుంది. సో హార్ట్ ముందుగా బీట్ అవ్వడం, హార్ట్ బీట్ ఆగిపోతుంది. సో వెంటనే కొలాప్స్ అయిపోయి కింద పడిపోయి ఉంటారు. కాబట్టి అలా హార్ట్ బీట్ ప్రెస్ చేస్తూ అక్కడ తోటి స్నేహితులు వారంతా కూడా కన్నీరు ముందుగా విలపిస్తున్నారు. ఒకసారి ఆ సంఘటనా స్థలంలో ఎటువంటి విషాద ఛాయ మలుకుందో చూద్దాం. హైదరాబాద్ రామంతపూర్లో ఈ విషాదం నెలకొంది. హైదరాబాద్ రామంతపూర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అట్టహాసంగా జరిపారు కొంతమంది యువకులు. అయితే ఆ రథయాత్ర, ఆ విగ్రహాన్ని పెట్టి రథయాత్రగా అక్కడి నుంచి ప్రారంభమైపోయి మళ్ళీ అక్కడికే చేరుకున్నారు. దాదాపుగా ఇక రథయాత్ర ముగిసింది. సక్సెస్ ని ఎంజాయ్ చేద్దామనే లోపే ఒక్కసారిగా ఈ విషాదం అలుముకుంది. ఆ యువకులంతా కూడా ఆ టస్కర్ ని తీసుకొచ్చి అక్కడ పెట్టగానే పైన కరెంటు తీగలున్నాయి. అయితే విద్యుత్ శాఖ అధికారుల యొక్క నిర్లక్ష్యం కూడా ఉందని స్థానికులంతా వాపోతున్నారు. పలుమార్లు చెప్పాము, ఇక్కడ ఎంత మొత్తుకున్నా, ఎంతలా అరిచి గగ్గోలు పెట్టినా కూడా ఈ తీగల్ని సరిచేయలేదు. అందుకే ఈ ప్రమాదం జరిగిందనేది స్థానికులు చెప్తున్నమాట. అట్ ది సేమ్ టైం దయచేసి అటు యూత్ కానివ్వండి, అక్కడ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి నిర్వాహకులు కానివ్వండి, సో పోలీసులకి, విద్యుత్ శాఖ అధికారులకి సమాచారం అందించండి. రానున్న మరికొన్ని రోజుల్లో అటు వినాయక చవితి వేడుకలు ఉన్నాయి, ఆ తర్వాత దుర్గాదేవి వేడుకలు, నవరాత్రులు ఉన్నాయి. సో ఈ రకంగా వరుసగా ఒక 3-4 నెలల పాటుగా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి రథయాత్రలు, అట్టహాసంగా జరిగిన కార్యక్రమాలు, షెడ్లు వేయడాలు. సో వెంటనే మీరు విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించండి. విద్యుత్ శాఖ అధికారులకి ఇటువంటి ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నట్టయితే వారికి సమాచారం అందించండి. ఆ తర్వాత పోలీసులకు కూడా సమాచారం అందించండి. పోలీసులకు సమాచారం ఇచ్చడం ద్వారా మీరు వెళ్ళేటువంటి మార్గంలో మీకు మార్గం సుగమమయ్యే విధంగా, ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా క్లియరెన్స్ వాళ్ళు చేస్తే, ఇటు విద్యుత్ శాఖ అధికారులు కూడా మీకు అడ్డుతో ఉన్నటువంటి ఆ వైర్ తీగల్ని, లేకపోతే ఆ కరెంట్ తీగల్ని కొంత అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేస్తారు. సో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో
అందరూ షెడ్లు వేయడాలు, వినాయక చవితికి షెడ్లు వేయడాలు ఇవన్నీ ప్రారంభమయ్యాయి. సో ఇప్పటికే వాటికి సంబంధించి పలువురు వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నది ఒక ట్రెండ్గా అయిపోయింది. సో అందరూ కలవడాలు, షెడ్లు వేయడాలు, సోషల్ మీడియాలో వీడియో పెట్టడాలు, ఎవరి షెడ్ బాగుందో, ఎవరికి సంబంధించి ఆ ఏర్పాట్లు బాగున్నాయో ఆ రకంగా కూడా కొంత కాంపిటీషన్గా కూడా మారిపోయింది. సో ఒకరిని మించి ఒకరు ఉండాలని చెప్పి రకరకాల ప్రయత్నాల్లో భాగంగా వాళ్ళే డైరెక్ట్గా కరెంట్ తీగలకు సంబంధించి తొలగించడాలు, వాళ్ళే స్వయంగా కరెంట్ తీగల్ని కర్రలతో ఎత్తిపెట్టి షెడ్లు వేయడాలు, వాళ్ళే డైరెక్ట్గా ఆ షెడ్కి విద్యుత్ సప్లై కోసం కూడా కరెంటుకు సంబంధించి డైరెక్ట్గా తీగలు అమర్చారు. దొంగ కరెంట్ అంటారు చూసారా? సో ఆ రకంగా తీగలు అమర్చడం లాంటి తప్పుడు పనులు చేస్తూ ఉన్నారు. సో ఇటువంటివన్నీ కూడా ప్రమాదానికి దారితీస్తాయి. మీరు చూస్తున్న ఈ విజువల్స్లో అక్కడ చూడండి, సిపిఆర్ చేస్తున్నారు. రామంతపూర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి. సో శ్రీకృష్ణ జన్మాష్టమి జరిగింది 16వ తేదీన. నిన్న అక్కడ ర్యాలీగా ఒక రథయాత్రను చేపట్టారు. కృష్ణుడి విగ్రహాన్ని తీసుకొని అక్కడ ఉండే స్థానికులంతా కూడా ఒక రథయాత్రను చేపడితే ఆ రథయాత్ర దాదాపుగా ముగియవచ్చింది, చివరి దశకు చేరింది. ఇక చివరిగా అక్కడ తీసుకొచ్చి టస్కర్ని ఆ పైనుంచి విగ్రహం తీయడానికి కూడా జరగాల్సి ఉంది. అర్ధరాత్రి సుమారుగా 12 గంటల సమయానికల్లా ఈ తీగలు, కరెంట్ తీగల విగ్రహాన్ని తగిలాయి. సో విగ్రహానికి కరెంట్ తీగలు తగడంతో ఒక్కసారిగా కూడా ఆ టస్కర్ని యాక్చువల్గా అయితే ట్రాలీ లేదా ఇతర ట్రాక్టర్ సహాయంతో లాగాల్సి ఉంటుంది. కానీ యువకులే డైరెక్ట్గా కొద్ది దూరం ఉంది కదా అని చెప్పి లాగడం మొదలు పెట్టారు. సో కరెంట్ తీగలు ఆ పైనటువంటి ఆ విగ్రహానికి తగలడంతో ఆ టస్కర్ మొత్తం కూడా కరెంట్ సర్క్యూట్ జరిగింది, ఎలక్ట్రిసిటీ సర్క్యూట్ జరిగింది. సో ఈ సర్క్యూట్లో వారికి షాక్ తగిలింది. 5గురు స్పాట్లో మరణించారు, 4గురు ప్రస్తుతానికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ మరణించిన వారి పేర్లు కృష్ణ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, సురేష్, రుద్ర వికాస్, రాజేందర్ రెడ్డిగా తెలుస్తోంది. ఏదేమైనా ఈ ఘటన తీవ్రమైన విషాదాన్ని నెలకొల్పింది ఆ కుటుంబాల్లో. ప్రస్తుతానికి మృతులందరినీ కూడా గాంధీ ఆసుపత్రి తరలించినట్టు తెలుస్తోంది. సో అక్కడ చికిత్స పొందేటువంటి వారి పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎస్, మా ప్రతినిధి శిల్ప సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. శిల్ప, సో ప్రజెంట్ రామంతపూర్ ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు, అక్కడ స్థానికులు ఏమంటున్నారు? రామంతపూర్లో నిర్వహించినటువంటి శ్రీకృష్ణ వేడుకల్లో తీవ్ర విషాదం నింపింది. ప్రధానంగా 16వ తారీఖు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరిగాయి. నెక్స్ట్ డే ఒకవైపు రథయాత్ర అంటూ కూడా చాలా మంది స్టూడెంట్స్ కూడా దీన్ని చేశారు. మొన్న పూర్తయ్యాక నిన్న చాలా మంది కూడా కృష్ణుడిని ఊరేగింపుగా చాలా మంది నిర్వహించారు. అందులో భాగంగా నిన్న రామంతపూర్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే రామంతపూర్లో కూడా ఇదే విధంగా అటు కృష్ణుడిని ఊరేగింపుగా చేశారు. ఊరేగింపు చేసి అనంతరం వాళ్ళు తిరిగి పయనమయ్యాక ఒక్కసారిగా పైన ఏదైతే పైన ఉన్నటువంటి కరెంట్ వైర్స్ ఉంటే అవి ఒక్కసారిగా తాకి మొత్తం కూడా కరెంటు వ్యాపించి అక్కడ ఎవరైతే లాగుతున్నారో ఆ రథాన్ని లాగుతున్న మొత్తం కూడా 9 మంది లాగుతున్నారు. 9 మంది అది హై వోల్టేజ్ కరెంట్ కావటంతో అక్కడికక్కడికే 5గురు మృతి చెందారు. మిగతా 3 పరిస్థితి అయితే ప్రస్తుతం విషమంగా ఉంది. అందరినీ కూడా హుటాహుటిన హాస్పిటల్కి తరలించినప్పటికీ వాళ్ళకు తీవ్ర గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అది హై వోల్టేజ్ పవర్ కావడంతో పెద్ద ఎత్తున గాయాలయ్యాయి. అందరు కూడా ఎవ్వరు కూడా బయట పడలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు వర్షం కూడా ఉండటంతో దానికి అనేది ఎక్కువ ఎఫెక్ట్ అనేది ప్రస్తుతం అయితే కనిపిస్తుంది. మొత్తం ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ లో మొత్తం ఏదైతే రథాన్ని లాగడానికి 9 మంది ఇన్వాల్వ్ అయ్యారు. 9 మందిలో అక్కడికక్కడ 5గురు చనిపోయారు. మిగతా 4గురిని హాస్పిటల్కి తరలించారు. అందులో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఒకవైపు చనిపోయినటువంటి 3కి పోస్ట్మార్టం ప్రక్రియ కొనసాగుతుంది. వాళ్ళ పోస్ట్మార్టం ప్రక్రియ నిమిత్తం గాంధీ హాస్పిటల్కి తరలించారు. మిగతా 3గురిని వివిధ హాస్పిటల్ నగరంలో ఉన్నటువంటి ప్రధాన హాస్పిటల్కి తరలించి ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్నారు. శిల్ప, ఇంతకీ యాత్రకు సంబంధించి అక్కడ నిర్వాహకులు పర్మిషన్ తీసుకున్నారు? బికాస్ అక్కడ పర్మిషన్ కనుక ఉన్నట్టయితే విద్యుత్ అధికారులు కానివ్వండి, పోలీసు అధికారులు కొంత చదును చేసేవారు, లేకపోతే వారిని తప్పులున్నా కూడా సరి చేసుకునేవారు. అటువంటి ఇన్ఫర్మేషన్ ప్రియార్గా అటు విద్యుత్ అధికారులకు కానివ్వండి, పోలీసులకు కానీ ఇవ్వడం జరిగిందా? అంటే ఒక్కసారిగా ఈ తీవ్రమైనటువంటి విషాదానికి గల కారణం ఆ కరెంట్ తీగలు తగలడమే కాబట్టి, సో దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్, ఖచ్చితంగా ఇలాంటి రథయాత్ర చేపట్టేటప్పుడు అక్కడ ఉన్న స్థానిక పోలీస్ స్టేషన్ నుండి పర్మిషన్, అదేవిధంగా విద్యుత్ శాఖ నుండి ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. కానీ వీళ్ళు పర్మిషన్ తీసుకోకుండా నిర్వహించారు అన్నట్టు కూడా తెలుస్తుంది. ఇలా నిర్వహించడం వల్లే వాళ్ళు కొంచెం నిర్లక్ష్యం వహించారు. పైన ఉన్నటువంటి ఏదైతే హైట్ లో ఉన్నటువంటి కరెంటు తీగలు ఏవైతే ఉన్నాయో అవి వీటిని తాకువని వాళ్ళు అంచనా వేశారు. అంచనా వేసి వాళ్ళు రథాన్ని ముందుకు లాగడంతోనే అవి అనుకోకుండా తగిలాయంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అవి వీళ్ళందరూ కూడా ఎవరైతే నిర్వాహకులు ఉంటారో అవి చాలా హైట్ లో ఉండడంతో
మనకు ఎలాంటి ఇబ్బంది కాదు, మన విగ్రహం అనేది చాలా కిందికే ఉండడం వల్ల అవి ఏ విధంగా కూడా తాకవంటూ కూడా వాళ్ళు మొదట అంచనాకు వచ్చాక కూడా వాళ్ళు లోకల్ గా ఉన్నటువంటి అధికారుల నుండి ఎవరి నుండి పర్మిషన్ తీసుకోలేదు అన్నట్టు కూడా తెలుస్తుంది. కేవలం అక్కడ ఉన్నటువంటి ఎవరైతే యూత్ ఉంటారో అక్కడ ఉన్నటువంటి యూత్ వాళ్ళందరూ కూడా దీనికి ఏర్పాటు చేసి మొదట ఎంతో ఘనంగా కొనసాగింది. ఎంతో మంది కూడా యూత్ పార్టిసిపేట్ చేశారు. అనంతరం వారు తిరిగి ఏదైతే రథయాత్ర తిరిగి వెళ్తున్న సమయంలోనే అక్కడ ఒకసారిగా ఆగిపోవడంతో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి క్రేన్ అయినా సంప్రదించాలి. క్రేన్ కూడా అనకుండా ఒక్కసారిగా మేమే ప్రయత్నం చేస్తామంటూ కూడా 9 మంది యువకులు అక్కడ లాగడానికి ప్రయత్నించారు. అది హై వోల్టేజ్ పవర్ కావడంతో అక్కడికక్కడే ఎక్కువ మంది 5 చనిపోయారు, 4 పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. దీనిపైన ఇప్పటికే అక్కడికి పోలీసులు టస్కర్ పైన ఆ విగ్రహాన్ని పెట్టారు అని అంటే మరీ అంత హైట్ గా ఉందా? అక్కడ విద్యుత్ తీగలు నేలకు తాకే విధంగా ఉన్నాయా, లేకపోతే ఇక్కడ విగ్రహం హైట్ గా ఉందా? అంతమంది జరుగుతున్నటువంటి సమయంలో కనీసం తీగలు గమనించలేకపోయారా? ఏం జరిగింది అనుకోవాలి? రైట్, ఈ మొత్తం కూడా రథయాత్ర అనేది మనకు రాత్రిపూట జరిగింది. ఒకవైపు విగ్రహం అడిగన్నది నార్మల్ గానే ఉన్నది, కానీ కరెంటు వైర్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం కిందికి ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. కొంచెం ఆ విధంగా కూడా కొంచెం కిందికి డౌన్ అయినట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళు దాన్ని గమనించకుండా అవి కరెక్ట్ స్టేజ్ లో ఉన్నట్టు కూడా వాళ్ళందరూ కూడా ఊహించారు. అనంతరం కూడా అనుకోకుండా ఒకవైపు వర్షం రావడం, ఇంకోవైపు రథయాత్ర ఇలానే కొనసాగడంతో ఒక్కసారిగా అవన్నీ కూడా కొంచెం డౌన్ అవడంతో ఒక్కసారిగా అవన్నీ కూడా చిన్న వైర్ అనేది తెగి పడడంతో అది మొత్తం కూడా హై వోల్టేజ్ పవర్ కావడంతో పెద్ద ఎత్తున ఈ విధంగా ప్రాణ నష్టం జరిగినట్లు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఒకవైపు అంచనా వేస్తున్నారు. దీనికి ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి హై వోల్టేజ్ కారణంగానే వీళ్ళందరూ కూడా మరణించారు. ఒక్కసారిగా వాళ్ళకు ఏమైతుందో తెలుసుకునే లోపే ప్రాణ నష్టం జరిగిందంటూ కూడా, ఎందుకంటే విత్ 5 minutes లోనే ఈ ఎంటైర్ ఇష్యూ కూడా మొత్తం కూడా వాళ్ళందరూ కూడా అక్కడికే మరణించినట్లు కూడా తెలుస్తుంది. అప్పటి వరకు ఎంతో సంతోషంగా గడిపి ఆ రథయాత్రని ముందుకు తీసుకెళ్దామనే ఆలోచనలో భాగంగా ఈ విధంగా చేయటంతో అది ఏదైతే కొంచెం తెగిపడినటువంటి వైర్ని ఎవరు కూడా గమనించలేదు. ఆ వైర్ అనేది తెగిపడడంతోనే పెద్ద మొత్తంలో ఆ కరెంట్ అనేది రిలీజ్ కావడంతోనే వీళ్ళందరూ కూడా మరణించినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ముందస్తుగానే వాళ్ళు ఏదైనా విద్యుత్ శాఖ నుండి పర్మిషన్ తీసుకుంటే వాళ్ళు ముందస్తుగానే చెక్ చేస్తారు. అక్కడ ఉన్నటువంటి వైర్స్ అన్ని కూడా ఎంత హైట్ లో ఉన్నాయి, విగ్రహ హైట్ ఏంటంటే కూడా ముందస్తుగానే వాళ్ళందరూ దీన్ని అన్నిటి చెక్ చేసి అనంతరం పర్మిషన్ ఇస్తారు. కానీ వీళ్ళు అటు విద్యుత్ శాఖ అధికారులను కూడా సంప్రదించకుండా వీళ్ళంతటా వీళ్ళ సొంతంగానే నిర్వహించినట్టు కూడా తెలుస్తుంది. దీని కారణంగానే కేవలం నిర్లక్ష్యం కారణంగానే ఈ విధంగా 5 ఎంతో సంతోషంగా గడపాల్సినటువంటి కృష్ణాష్టమి వేడుకలో తీవ్ర విషాదం నిలిపింది. ఇప్పటికే అందరినీ ఎవరైతే మరణించినటువంటి బాడీలో మాత్రం ప్రస్తుతం ఇటు గాంధీ హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం అయితే పోస్ట్ మార్టం ప్రక్రియ కొనసాగుతుంది. ఇంకో 3 అయితే ప్రస్తుతం చికిత్స అందుతుంది. ఇంకా సాక్షులు ఏం చెప్తున్నారు? ప్రత్యక్షంగా ఇక్కడ సాక్షులు కానివ్వండి, స్థానికులు ఏం చెప్తున్నారు? అంటే అంత ఈజీగా డైరెక్ట్ గా తగిలే అవకాశం ఉందా? అంటే అంతమంది చూస్తుండగా పైన విగ్రహం తగులుతుందనో, దాన్ని లిఫ్ట్ చేసే ప్రయత్నమో, కర్రబట్టి పైకి లేపే ప్రయత్నం అటువంటిది ఏది జరగలేదా? అంటే అందరూ హడావిడిలో ఉన్నారా? ఖచ్చితంగా అందరూ కూడా ఒకవైపు హడావుడి మూడ్లో ఉన్నారు. అదనేది చాలా ఒకటే వైర్ మాత్రం తెగినట్లు కూడా తెలుస్తుంది. తెగినటువంటి వైర్ని ఎవరు కూడా గమనించలేదు. ఇన్ఫాక్ట్ ఆ వైర్ కూడా ఎవరికి కనిపించలేదు. ఒకవేళ కనిపిస్తే కనుక వాళ్ళందరూ కూడా గమనించేవాళ్ళు. ఎందుకంటే రాత్రి ఒకవైపు చీకటి ఉండడం, ఇంకోవైపు వర్షం ఉండడంతో ఎవరు కూడా ఆ వైర్ని గమనించలేకపోయారు. అన్ని వైర్స్ అనేవి సమానంగా ఇది మాత్రం కొంచెం తెగిపడడంతో అది ఎవరు గమనించకపోవడం వల్ల అది ఒక్కసారిగా విగ్రహానికి అక్కడ ఉన్నటువంటి రథయాత్రకి ఏదైతే రథం ఉంటుందో రథానికి తాకింది. రథాన్ని తాకడం అనంతరంతోనే ఇంకోవైపు వర్షం కూడా తోడవడంతో రెండింటి ఎఫెక్ట్ తోనే అక్కడ ఎక్కువగా ప్రమాదం జరిగినట్టు కూడా తెలుస్తుంది. సో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఒకవైపు ఎవరు కూడా గమనించలేదు, ఒకవైపు ఎంతో ఆనందంగా అవుతున్నటువంటి ఎవరు కూడా ఊహించలేదు. ఉన్నట్టుండి కూడా మొత్తం ఎంటైర్ ఇష్యూ అనేది కళ్ళు తెరిచి మూసేలోపు కూడా
ఈ ఇన్సిడెంట్ అనేది జరిగిందని కూడా ఒకవైపు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఆ రథయాత్రలో వాళ్ళు మాత్రం చెప్తున్నారు. మాటలు కన్నంత విషాదంగా నిలిచిందని చెప్పవచ్చు. ఇప్పటికే దీనిపైన అటు పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు కూడా ఇటు హాస్పిటల్ దగ్గరికి చేరుకొని పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. మొత్తం కూడా 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువకులు మాత్రమే చనిపోవడంతో పెద్ద ఎత్తున భవిష్యత్తు కూడా ఉండడంతో వాళ్ళు పెద్ద ఎత్తున ప్రస్తుతం అయితే ఇటు హాస్పిటల్ దగ్గర అయితే రోధిస్తున్నారు. ఇంకోవైపు చికిత్స అయితే ముగ్గురికి చికిత్స అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ శిల్ప. సో మొత్తం మీద హైదరాబాద్ రామంతపూర్లో శ్రీకృష్ణ జన్మాష్టమికి సంబంధించినటువంటి వేడుకల్ని అట్టహాసంగా జరుపుకున్నారు కొంతమంది యూత్ సభ్యులు. అయితే వారంతా కూడా అట్టహాసంగా జరుపుకొని టస్కర్ పైన శ్రీకృష్ణుడి యొక్క విగ్రహాన్ని పెట్టి రథయాత్రగా వెళ్ళడం మొదలుపెట్టారు. కొద్దిన వరకు రథయాత్ర జరిగింది. ఆ తర్వాత చివరి అంకానికి చేరుకుంది. అర్ధరాత్రి సుమారుగా 12 గంటల నుంచి 1 గంట మధ్యలో ఆ రథయాత్ర వాళ్ళు డైరెక్ట్గా లాగడం మొదలుపెట్టారు. సో ఆ రథయాత్రను డైరెక్ట్గా వాళ్ళు లాగడం మొదలు పెట్టడంతో పైన విద్యుత్ తీగలకి ఆ విగ్రహం తగిలింది. సో ఆ టస్కర్ మొత్తం కూడా వాళ్ళు లాగేటువంటి ఆ టస్కర్ కానివ్వండి విగ్రహం కంప్లీట్ ఐరన్తో చేయబడింది కాబట్టి ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ పాస్ అయింది. సో 9 మంది యువకులు ఆ టస్కర్ని లాగడం మొదలుపెట్టారు. దాంట్లో 5గురు స్పాట్లోనే మరణించారు. అప్పటి వరకు కొంత ఎంజాయ్మెంట్గా ఒక రకంగా చెప్పాలంటే ఒక కోలాహలంగా అట్టహాసంగా నిర్వహించినటువంటి ఆ వేడుకలు కాస్త ఈ ఘటనతో విషాద ఛాయ అలుముకున్నాయి. 5గురు స్పాట్లో మరణిస్తే 4 చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ఈ ఘటన చూసైనా ఇప్పుడు రానున్న రోజుల్లో వినాయక చవితి వేడుకలు ఉన్నాయి, తర్వాత నవరాత్రులు ఉన్నాయి. సో వరుసగా ఇటువంటి రథయాత్రలు, ఇటువంటి వేడుకలు, షెడ్లు వేయడాలు, రకరకాల కార్యక్రమాలు, తర్వాత నిమజ్జన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా ప్రతి నిర్వాహకులు కూడా మీరు షెడ్ వేస్తున్నారంటే తప్పనిసరిగా పోలీసులకి, విద్యుత్ శాఖ అధికారులకి సమాచారం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఈ మధ్యకాలంలో కాంపిటీషన్ కూడా సోషల్ మీడియా చేయడం వల్ల కొంత కాంపిటీషన్ కూడా నెలకొంది. మేము షెడ్ అలా వేసామంటే మేము షెడ్ ఇలా వేసామని చెప్పి యువకుల మధ్య కాంపిటీషన్ కూడా నెలకొంది. సో కాంపిటీషన్లో భాగంగా చూసి చూడనట్టుగా కొంతమంది ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న కర్రలు బట్టి డైరెక్ట్గా విద్యుత్ తీగలను పైకి లాగడము, చేతికి క్లాత్ జుట్టుకొని విద్యుత్ తీగలను పైకి లేపడము, ఎత్తైనటువంటి షెడ్లు వేయాలని ఒక ఆలోచనతో విద్యుత్ తీగలు అడ్డుగా వచ్చినా కూడా దాన్ని పట్టించుకోకపోవడము, అలా చేసినటువంటి కొన్ని నిర్వాహకాలు మొత్తం కూడా విద్యుత్ షాక్కు గురవుతున్నారు. చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి డెఫినెట్గా పోలీసు కూడా వారి పోలీస్ స్టేషన్ల పరిధిలో తప్పకుండా అక్కడ వినాయక చవితి వేడుకలకు సంబంధించి ఇప్పటికే షెడ్లు ఏర్పాటు చేయడం మొదలైంది. కాబట్టి విగ్రహాలను తరలించేటువంటి క్రమంలో కూడా చాలామంది అక్కడ అడ్డుగా వచ్చిన విద్యుత్ తీగలకు స్వయంగా వాళ్ళే కర్రలు బట్టి లేపడాలు, లేకుంటే చిన్న చిన్న కర్రలు డైరెక్ట్గా చేతికి క్లాత్ తొడుక్కొని మరి చేతికి ఒక క్లాత్ చుట్టేసుకొని ఆ తీగలను టచ్ చేస్తున్నారు. సో ఇటువంటివన్నీ కూడా ప్రమాదం అని గుర్తించండి. సో విద్యుత్ శాఖ అధికారులను పోలీసులు కూడా కొంత అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. నిర్వాహకులు మరీ ముఖ్యంగా మీరు నిర్వాహకులుగా ఉన్నారు. నిర్వాహకులు లేదంటే మీ యొక్క సొసైటీకో లేకపోతే మీరు ఉన్నటువంటి ఆ ట్రస్ట్కో లేకపోతే మీరు ఉన్నటువంటి ఆ యూత్కో అధ్యక్షుడిగా ఉన్నారంటే ఎటువంటి ప్రమాదం జరిగినా డెఫినెట్గా మీరు కూడా బాధ్యులే. మీరు అన్నీ ఒక కంట కనిపెడుతూ అందరినీ ఆర్గనైజ్ చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. లేదు కాదు కూడా అత్యుత్సాహపడలు ఎవరైనా కనుక ఉంటే వారిని కొంత దండించినా పర్వాలేదు, కానీ కొంత ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా చూడండి. అక్కడికి వచ్చేటువంటి భక్తులకు కానివ్వండి, వచ్చేటువంటి ఇతరత్ర ఎవరైతే సభ్యులకు కానివ్వండి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే డెఫినెట్గా మీపై ఆధారపడి ఉంది. మీరు పోలీసులకి, విద్యుత్ శాఖ అధికారులకు కంప్లైంట్ ఇవ్వండి, మీ సమస్యని చెప్పండి. విద్యుత్ తీగలు కిందికి ఉన్నాయని, లేదంటే మీరు వెళ్ళేటువంటి మార్గంలో కొంత ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయని, ఈ రకమైనటువంటి మీరు పర్మిషన్ తీసుకుంటే మీ మార్గం సుగమం అవడంతో పాటుగా మీ వేడుకలు కూడా అట్టహాసంగా జరుగుతాయి. ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి తప్పొప్పులు లేకుండా అంత సుగమమయ్యే అవకాశం ఉంది. లేదు కాదు కూడదనుకుంటే తెలిసి తెలియక కొంతమంది అత్యుత్సాహపరులు చేసేటువంటి కొన్ని పనులు మీ దాంట్లోనే ఉండొచ్చు. సో వారు చేసే పనులే కొన్ని ప్రమాదాల కారణమవుతూ ఉంటాయి. సో హైదరాబాద్ రామంతపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వేడుకలు నిర్వహించినటువంటి ఆ యూత్ సభ్యులంతా కూడా ఒక్కసారిగా అక్కడ అట్టహాసంగా కార్యక్రమాలు నిర్వహించారు. చివరి అంకానికి చేరుకున్న అర్ధరాత్రి సమయంలో 12 నుంచి 1 గంట మధ్యలో ఆ టస్కర్ విద్యుత్ షాక్కు గురైంది. అక్కడ ఉన్నటువంటి ఆ టస్కర్ లాగేటువంటి 9 మంది యువకులలో 5గురు దుర్మరణం పాలయ్యారు. స్పాట్లోనే షార్ట్ సర్క్యూట్తో మరణించారు. మరో 4గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.